నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇప్పుడు ఒకటి చెప్పండి అన్న, ఏంటంటే ఈ ఫస్ట్ పార్ట్ తీసేటప్పుడే సెకండ్ థర్డ్ ఇలాంటివన్నీ మనం ముందే ప్లాన్ చేసుకున్నారా? ఎందుకంటే ఫస్ట్ పార్ట్ తీసేటప్పుడు ఫస్ట్ షాట్లోనే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ ప్రొజెక్టర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనంత పద్మనాభ స్వామిని చూపిస్తారు, నాగబంధనంకు సంబంధించిన ఆ డోరు చూపిస్తారు, వగేరా వగేరా ఇంకా అన్నీ చూపించేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎట్లా ఈ ప్లానింగ్ ఏంటి ఇది అసలు? యాక్చువల్గా ఇది ఒకటే కదా, ఇందులో టెంపుల్ ఉంది, నాగబంధనం ఉంది, నాకు అనంతపద్మ స్వామి టెంపుల్ గురించి కూడా నేను చెప్దామని అంతా అనుకున్నా. కానీ పెద్దగా అయిపోయింది కదా. పెద్దగా అయిపోయేసరికి నా క్లైమాక్స్ అంటే నా ఇంటర్వెల్ బ్లాక్లో కొమరయ్య బతికే ఉన్నాడని చెప్పడం ఇంటర్వెల్ బ్లాక్. అక్కడికే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. అంటే 1.5 hours అయిపోతుంది అక్కడ. 1.5 hours నేను ఇంటర్వెల్ బ్లాక్ ఇస్తే ఆడియన్స్ థ్రిల్లర్లో తంతారు నన్ను, లేదా తలనొప్పి వస్తుందని వెళ్ళిపోతారు. నాకు ఇప్పుడు ఎంత ఏ సీన్ తీసేద్దామన్నా కానీ అది ఇంకొక సీన్కి లింక్డ్ ఉంది. సో ఐ కుడెంట్ డూ దట్. 1.5 hours నేను చూపించాల్సిందే. 1.5 hours నేను ఫస్ట్ ఇంటర్వెల్ వేస్తే అది పోదు అని నేను స్క్రిప్టింగ్లో కూర్చుని నా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఏం చేద్దామంటే ఇంటర్వెల్ ముందుగా ఏమన్నా పుష్ చేయటం చూడండి అన్నారు. అప్పుడు నేను ఆల్టర్నేటివ్ ఇంటర్వెల్ అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చింది కాబట్టి ఇంటర్వెల్ లేదు. కొమరయ్య చనిపోవటం ఈజ్ మై ఇంటర్వెల్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సినిమాలాగా తీసుకుంటే. సో నేను ఏంటంటే దాన్ని పుష్ చేసుకున్నాను, ఫస్ట్ హాఫ్కి అలా చేసుకుని ఇంకొక బ్లాక్ తీసుకున్నా, ఇంటర్వెల్ బ్లాక్ ఇంకోటి తీసుకున్నాను. ఇదే 1.5 hours సరిపోతుంది. ఒక ఫస్ట్ పార్ట్ లాగా అయిపోయింది. నేనేంటి టెంపుల్ ఇష్యూస్ అన్ని ముందే పెట్టా, ఆ ఒక్క సీనే కాదు. ఇప్పుడు సెకండ్ సీన్లో మనం కూర్చొని ఎక్కడో కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఆ కాన్ఫరెన్స్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అలా కాకుండా వీడు గుడికొచ్చి మొక్కటం ఇవన్నీ నేను పొలిమేర 1లోనే ఉండాలి. నేను అలాగే రాసుకున్నా కథంతా కూడా. కానీ లాస్ట్కి షూట్కి వెళ్ళే ముందు ఇప్పుడు నేను టెంపుల్ గురించి చెప్పాను అనుకో, డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ ఏమంటారు 2 గురించి వెయిటింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే సాటిస్ఫై అవ్వరు క్లైమాక్స్కి వచ్చేసరికి. సో 2 అసలు టెంపుల్ గురించి మెన్షన్ చేయొద్దు. పొలిమేర 1 హిట్ అయితే మంచిగా డబ్బులు వస్తాయి, అప్పుడు 2 చేద్దాం, లేకపోతే వద్దు, ఇది ఇలాగే వదిలేద్దాం అని చెప్పి ముందే అనుకుని సరే అని నేను ఆల్రెడీ అప్పటికి షూట్ చేసి ఉన్నాను, ఏంటి కాన్ఫరెన్స్ రూమ్ ఇదంతా. సో నా కథ ఎప్పుడైనా కేరళ వెళ్ళాలి. మీరు ఫస్ట్ చూస్తే అనంతపద్మ స్వామి టెంపుల్ చూపిస్తే లాస్ట్ కొమరయ్య కేరళ వచ్చినట్టు చూపిస్తాను. సో అలా అనుకుని చేశాను, హిట్ అయింది మంచిగా. ఇంకా 2తో నేను ఎండ్ చేసేయాలి, నేను 2తో ఎండ్ చేసేద్దామనే అనుకున్నా. కానీ కూర్చుని నేను ఇప్పుడు మళ్ళీ 2ని కథ ఏదైతే ఆ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ఇష్యూస్ అన్నీ నేను చేస్తుంటే మళ్ళీ ఇది పెద్దగా అయింది కదా. ఎప్పుడైతే మనం లైన్గా ఆలోచించినప్పుడు చిన్నగానే ఉంటుంది, దాంట్లో సీన్స్ యాడ్ చేసి స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు పెద్దగా అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇది పెద్దగా అయిపోయింది. సో ఇంకా నాకు 1 hour కథ ఉంది అంతే, జస్ట్ 1 hour కథ. ఆ 1 hour కథ కూడా ఇన్వాల్వ్ చేసేద్దాం. ఇప్పటికే 2 hours అయిపోయింది. పొలిమేర 2 2 గంటలు అయిపోయింది. 3 గంటలు పెట్టి చెప్పేయచ్చు, కానీ 3 గంటలు పెట్టి చెప్పాలంటే ఒక పెద్ద యాక్టర్ కావాలి నాకు. ఆడియన్ని అలా కూర్చోబెట్టి 3 గంటలు పెట్టి చాలా కథలు. ఇప్పుడు యానిమల్ ఉంది, లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి 3 hours కూర్చోబెట్టే సినిమాలు. కానీ 3 hours కూర్చోబెట్టాలంటే అలాంటి యాక్ట్రిస్ట్ ఉండాలి, అలాంటి యాక్టర్ ఉండాలి, అలాంటి పర్ఫార్మెన్సెస్ ఉండాలి. నాకు ఓన్లీ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అలాంటి పెద్ద ఆర్టిస్ట్ లేడు. సో అండ్ ఇట్స్ థ్రిల్లర్, అదంతా డ్రామా. ఇప్పుడు యానిమల్ ఈజ్ డ్రామా, ఇది థ్రిల్లర్లో ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటాం. ఆడియన్స్ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది 2 గంటల తర్వాత 1 నిమిషం అయినా కానీ తలనొప్పి వస్తుంది. ఓకే. సో నేను 3 గంటలు చెప్పాను అనుకో, ఇంకా అది పక్క అక్కడే షూట్ షాట్. ఇది నేను శేష్ దగ్గర నేర్చుకున్నా. శేష్ చెప్పాడు ఒకటి థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడు 2 hours ఆన్ డాట్, 2 hours 1 minute ఉన్నా కానీ సినిమా పోద్ది. ఓకే అని అంటే తలనొప్పి వచ్చేస్తుంది ఆడియన్కి. సో నేను 2 hours కన్నా ఎడిట్లో కట్ చేసుకుంటూ ఉంటాను అది. సో ఇప్పటికే నాకు ఇంకో 1 hour ఉంది, ఏం చేద్దామని సరే అని part 3 పెట్టేసుకున్నాం. ఓకే. ఇప్పుడు నాకు అసలు చాలా పెరిగింది, నా స్కోప్ పెరిగింది. అండ్ ప్రతి ఒక్కరు అందరూ మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూసి నేను పొలిమేర 3 మళ్ళీ ఫ్రెష్గా రాశాను. ఓకే. ఇప్పుడు చెప్పండి అన్న, అంటే 1 అప్పుడు ఉన్న లైన్ కాకుండా ఇప్పుడు మారింది, అది కొంచెం పెరిగింది, ఎలిమెంట్స్ పెరిగాయి. ఇప్పుడు ఒక కొత్త ప్రపంచం వచ్చింది, కొత్త వరల్డ్ క్రియేట్ అయింది. ఓకే. రీసెంట్గా బన్నివాస్ గారికి నరేట్ చేశాను పొలిమేర 3.
ఓకే. ఈజ్ ఆన్ బోర్డ్. మనకి బన్నివాస్ గారు, వంశీనంది పాటు గారు కలిసి చేస్తున్నారు. ఓకే. ఆయన ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేసావు అనిల్, ఇలాగే మాట్లాడారు. ఆయన గూస్ బంప్స్ సీన్స్ 5-6 ఉన్నాయి ఈ ఇందులో. బన్నీవాస్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అనేటప్పటికీ ఇంకా దానికి తోడు పెద్ద హీరో ఎవరో కూడా ఇందులో అడుగు పెట్టబోతున్నారని కూడా అర్థమైపోతుంది. అంటే ఎగ్జాక్ట్లీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్ సస్పెన్స్ ఎలిమెంటే మనకి. ఒక పెద్ద హీరో అని చెప్పను కానీ ఒక పెద్ద నేమ్ ఉన్న ఆర్టిస్ట్ ఓకే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకా అన్నీ అవ్వలేదు, టర్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ జరిగితే త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఓకే. అండ్ థ్రిల్లర్స్ విషయానికి వచ్చేటప్పటికి మీరు 28C అనేది ఇట్స్ ఏ థ్రిల్లర్ ఫస్ట్ది. ఓకే. అండ్ తర్వాత పొలిమేరా థ్రిల్లర్, 2 థ్రిల్లర్ అండ్ 3 థ్రిల్లర్ అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్యలో మీరు స్టోరీ ఇచ్చిన 12A రైల్వే కాలనీ అది థ్రిల్లర్. ఏంటి థ్రిల్లర్ పిచ్చి ఏంటి అసలు? యాక్చువల్గా ఏది పట్టుకున్నా కానీ థ్రిల్లర్ అనేటప్పటికీ ఉన్నారు, మాకున్నారు, అనిల్ గారు ఉన్నారని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు చెప్పుకునేలా చేస్తూ ఉన్నారు. ఏంటిది సార్ యాక్చువల్గా దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? అంటే నాకు బేసికల్గా నేను కొన్ని ఫాలో అవుతూ ఉంటాను, నన్ను ఎగ్జైట్ చేయాలి. అంటే నేను కథ రాసేటప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటా, ఒడియమ్మ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అది నాకు వచ్చింది అంటే నేను హ్యాపీ ఫీల్ ఇంకా అది పెట్టేస్తాను అనమాట. ఒడియమ్మ ఏముందిరా అనిపించాలి. అదే అమ్మాయిని చూసినా, ఒక కథలో ఒక అద్భుతమైన చాప్టర్ని చూసినా అలా అనిపిస్తే అది డెఫినెట్లీగా ఉంటుంది. సో లవ్ స్టోరీలో కూడా ఉంటుంది అది ఒడియమ్మ ఫ్యాక్టర్. నాకేంటి అంటే థ్రిల్లర్లో ఇంకా ఎక్కువ ఉంటాయని ఫీలింగ్. ఒక ట్విస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి వాడుగాడు వీడు, లేకపోతే ఇది కాదు అది అని ఇంకొకటి ఏదన్నా డిఫరెంట్ కథ ఒకటి అనుకుంటూ ఇంకో కథలోకి వెళ్ళటం, అది నాకు ఒడియమ్మ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం అరే ఏంట్రాడు అట్లా చంపటం కూడా ఏదన్నా మన కొత్తగా ఒక వర్జిన్ సీన్స్ అంటాం. అంటే ఇప్పటివరకు ఏ స్క్రీన్ మీద చూడనటువంటి సీన్స్ని వర్జిన్ సీన్, అట్లాంటి ఒక వర్జిన్ సీన్స్ మన దగ్గర ఉంటాయి, నాకు ఒడియమ్మ ఫ్యాక్టరే. సో అలాగే థ్రిల్లర్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను థ్రిల్లర్స్ చేస్తున్నాను అంతే. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. నేను కమర్షియల్ కామెడీ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే నేను ఒకేసారి ఇంకోటి నేను చెప్తా, మీరు ఇప్పుడు అందరు థ్రిల్లర్ అనుకుంటున్నారు, నేను లవ్ స్టోరీస్ చాలా బాగా చేస్తాను. నా మేజర్ థింగ్ ఇంకా ప్లస్ థింగ్ ఇంకా మీరు చూడలేదు. నేను లవ్ స్టోరీలోకి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఒరే అనిల్ లవ్ స్టోరీస్ బాగా ఇది చేస్తాడా బాగా అని అనుకో. అది ఇప్పుడు ఏంటంటే ఒక ఊపులో వచ్చారు, ఈ ఊపులోనే కంటిన్యూ థ్రిల్లర్స్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. త్వరలో వస్తుంది లవ్ స్టోరీస్, ఒక 4th మూవీ ఆర్ 5th మూవీ ఓకే డౌన్ ద లైన్, ఒక లవ్ స్టోరీ, ప్రాపర్ లవ్ స్టోరీ. అన్నా ఈ బ్లాక్ మ్యాజిక్, తాంత్రిక పూజలు అండ్ ఇవన్నీ మీరు చాలా క్షుణ్ణంగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది భయపెట్టేలాగా కూడా చూపించారు. ఓకే. అది కూడా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ మన సినిమాటిక్ నాలెడ్జ్లో మీరు చూపించారు.